అందరికీ మరణాత. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగానే, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియమైనటువంటి దేవుని సహోదరులారా, ఈ రోజున మనము ఆలోచన చేయగలిగితే ఈ ప్రపంచమంతా సిలువను చిన్న చూపుగా చూస్తూ ఉంది. కొందరికి సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా, మూర్ఖత్వముగా కనిపిస్తూ ఉంది. కానీ బైబిల్ గ్రంథము చెప్పేటువంటి మాట, రక్షణ పొందుతున్న మనకు అది దేవుని శక్తి. యేసుక్రీస్తు సిలువలో మరణించింది మన పాపాలను క్షమించడానికి, మనకు క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి. అందుకని సిలువ సాధారణమైన గుర్తు కాదు. అది మనకు దేవుని ప్రేమ, దేవుని శక్తి, దేవుని రక్షణ. ఈరోజు సిలువనాథుడైన క్రీస్తుని మనము అంగీకరిస్తే దేవుడు మన యొక్క జీవితంలో మనకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.